మానసిక రుగ్మత ఏ విధమైన ఒత్తిళ్లు లేని సమాజం ఏర్పడేందుకు ఏబిసిడి హోలిస్టిక్ వెల్నెస్ సంస్థ కృషి చేస్తుందని డాక్టర్ ఈదల అశ్లేష, డాక్టర్ అడప లక్ష్మీప్రకాష్ పేర్కొన్నారు. పిఠాపురం పట్టణం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా గల వీధిలో డాక్టర్ అడప లక్ష్మీప్రకాష్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏబిసిడి హోలిస్టిక్ వెల్నెస్ సంస్థ కేంద్రాన్ని డాక్టర్ ఆశ్లేష రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ చేపట్టే సేవలను డాక్టర్ ఆశ్లేష, డాక్టర్ లక్ష్మీప్రకాష్ వివరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమానికి డాక్టర్ వరలక్ష్మి, మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు కొన్నెపూడి శంకర్రావు, పురోహితిక కళా పరిషత్ అధ్యక్షుడు ప్రసాద్ మాస్టర్, ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రముఖ్ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. కౌన్సిలింగ్ అండ్ చైల్డ్ సైకాలజీలో కూడా సర్టిఫికేషన్ కోర్సెస్ చేశారు. అలాగే ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ కూడా. ఆ మేడంకు ఉన్న ఎక్స్పీరియన్సెస్ అండ్ సర్వీసెస్ అన్నీ కూడా సమాజానికి అందచేయాలని వాళ్ళ అమ్మగారి స్ఫూర్తితో ఏబిసిడి హోలిస్టిక్ వెల్నెస్ సెంటర్ని స్టార్ట్ చేశారు. ముఖ్యంగా పిఠాపురం, కాకినాడ, పెద్దాపురం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న స్టూడెంట్స్కి కానీ, పేరెంట్స్కి కానీ, టీచర్స్కి కానీ, జాబ్ హోల్డర్స్ కానీ ఏ విధమైన మానసిక సమస్యలు ఉన్నా, ఒత్తిడికి గురి అవుతున్నా, ఏదైనా ప్రాబ్లమ్స్లో ఇరుక్కున్నా వెంటనే కూడా మానసిక నిపుణుల యొక్క పర్యవేక్షణలో కొన్ని రెమెడీస్ తీసుకుంటే లైఫ్ చాలా బాగుంటుంది. సొసైటీలో సైకాలజీ సర్వీసెస్ మీద కొంచెం స్టిగ్మా వదిలేసి మీ యొక్క మానసిక ఆనందాన్ని ప్రయారిటీగా తీసుకుని ఏబిసిడి హోలిస్టిక్ వెల్నెస్ సెంటర్లో మీరు కనుక సర్వీసెస్ తీసుకోగలిగితే మేడం యొక్క ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్తో మీ లైఫ్ చాలా బెటర్గా ఉంటాయి. మన చిన్న సమస్య వచ్చినప్పుడే, అంటే మనకి చిన్న స్ట్రెస్ కానీ మనకి ఒక నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయన్నది మనమే తెలుసుకుని దానికి మనం విల్లింగ్గా ఇప్పుడు ఈ సర్వీసెస్ అన్నీ కూడా మనం పూర్తిగా మనస్ఫూర్తిగా ఇష్టంతో వెళ్ళి చేయించుకుంటే తప్ప దీనికి ఒక సొల్యూషన్ దొరకదు. కాబట్టి ఇది ఎప్పుడు కూడా మనకి పెద్దవాళ్ళు చెప్తారు కదా, చిన్న సమస్య ఉండగానే మనం దాన్ని డీల్ చేయగలిగితే అది ఇంకా విషమించకుండా ఉంటుంది. కాబట్టి చిన్న ప్రాబ్లమ్ ఉండగానే పిల్లల్లో కానీ లేకపోతే పెద్దవాళ్ళలో కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు గుర్తించి సరైన సమయంలో ఈ సర్వీసెస్ ఉపయోగించుకోవడం అనేది చాలా అవసరం. అయితే ఈ సైకలాజికల్ కౌన్సిలింగ్ అనే అంశాన్ని చాలా అవసరం అన్నమాట. అంటే ఇప్పుడు ఎంతమంది నిపుణులు అవసరమో దాంట్లో కనీసం 1% కూడా నిపుణులు మనకి అందుబాటులో లేరు. అయితే ఇప్పుడు ఈ సైకలాజికల్ కౌన్సిలింగ్ అనే కోర్సు నేను ఆశ్లేష మేడం ద్వారా నేర్చుకున్నాను. నాతో పాటు ఇంచుమించు ఒక 100 మంది నేర్చుకున్నారు ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో. ఈ విధంగా ఈ సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి దాన్ని వినియోగించుకోవాలని నేను అందరినీ కోరుకుంటున్నాను.